అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఆగస్ట్ 2వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం అవుతుందని ఈ మధ్య వినిపిస్తుంది కదా. అసలు అది నిజమైన నియమాలు పాటించాలా అనే విషయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా అసలు సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. భూమి సూర్యుడి కక్షలోకి చంద్రుడు వచ్చి సూర్యుడిని పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కప్పేస్తాడు. ఆ సమయంలో సూర్యుడు కనిపించకపోవడంతో భూమిపై సూర్యకాంతి తగ్గిపోతుంది. ఇది అమావాస్య రోజుల్లో జరుగుతుందండి. కానీ ప్రతి అమావాస్యకు గ్రహణాలు అనేవి ఏర్పడవు. సంపూర్ణ సూర్యగ్రహణం అనేది చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేసినప్పుడు ఆ సమయంలో సూర్యుడు పూర్తిగా కనిపించకుండా పోతాడు. ఆ సమయంలో సూర్యకాంతి భూమిపై పడకపోవడంతో పగలు కూడా చీకటిగా మారుతుంది. అదే సంపూర్ణ సూర్యగ్రహణం. అయితే ఈ సంవత్సరం మొత్తంగా 4 గ్రహణాలుండగా అందులో 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు ఏర్పడనున్నాయి. 2 గ్రహణాలు ఇప్పటికే అయిపోయాయి. ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం మార్చి 14న ఏర్పడిందండి. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇటీవలే మార్చి 29న రెండో గ్రహణం ఏర్పడింది. అది పాక్షిక సూర్యగ్రహణం. ఈ 2 గ్రహణాలు మన భారతదేశంలో కనిపించలేదు. అలాగే ఈ సంవత్సరం 3వ గ్రహణం చంద్రగ్రహణం అండి. ఇది 2వ చంద్రగ్రహణం. ఈ గ్రహణం సెప్టెంబర్ 7, 8 తేదీల్లో సంభవిస్తుందని, ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అని ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అలాగే ఇది మన దేశంలో కూడా కనిపిస్తుందంట. ఈ 2025 సంవత్సరంలో చివరి గ్రహణం సూర్యగ్రహణం. ఇది ఈ సంవత్సరంలో 2వ సూర్యగ్రహణం అండి. ఈ గ్రహణం సెప్టెంబర్ 21, 22 తేదీల్లో ఏర్పడుతుందని, ఇది పాక్షిక సూర్యగ్రహణం అని ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఇది పాక్షిక సూర్యగ్రహణం కావడం వల్ల ఇది భారతదేశంలో కనిపించదంటండి. ఈ మధ్య ఆగస్టు 2 సంపూర్ణ సూర్యగ్రహణం అనే వార్త బాగా వైరల్ అయింది కదా, దాని గురించి తెలుసుకుందాం. ఆగస్టు 2న ఏర్పడే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఈ దశాబ్దంలోనే అతిపెద్ద సూర్యగ్రహణం అంటండి. ఇటువంటి సూర్యగ్రహణం గతంలో 1991లో జరిగిందంట. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ సంభవిస్తుందంటండి. ఈ గ్రహణం రోజున పగలు చీకటిని కమ్ముకొని రాత్రిగా మారుతుంది. అది కూడా చాలా ఎక్కువసేపు భూమి ఈ చీకట్లోనే ఉండనుంది. అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఈ 2025 ఆగస్టు 2న కాదంటండి. ఇది మరో 2 ఏళ్ల తర్వాత, అంటే ఆగస్టు 2, 2027 సంవత్సరంలో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుందంటండి. ఈ గ్రహణం గురించిన విశేషాలు చెప్పమని నాకు నా సబ్స్క్రైబర్స్ కొద్దిమంది కమెంట్ చేశారండి. అందుకే నేను ఈ విషయాలన్నీ సేకరించి చెప్తున్నాను. నాసా ప్రకారం ఆగస్టు 2, 2027న సంభవించే సూర్యగ్రహణం 6 నిమిషాల 22 సెకండ్ల పాటు కనిపిస్తుందంటండి. ఈ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేస్తాడంట. దీంతో ఈ గ్రహణం కనిపించే ప్రతి ప్రదేశాన్ని చీకటి కమ్మేస్తుంది. భారత కాలమానం ప్రకారం ఇది సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య సంభవిస్తుందంటండి. అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో అన్ని ప్రదేశాల్లో కనిపించదంటండి. ఇది ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్కతా వంటి దేశంలోని కొన్ని నగరాల్లో మాత్రమే ఈ పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుందంట. అన్ని విషయాలు పూర్తిగా తెలిపానని అనుకుంటున్నానండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.